నాలుగో టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. భారత్ విధించిన 168 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక ఆస్ట్రేలియా చేతులెత్తేసింది. కేవలం 119 పరుగులకే కంగారులు కుప్పకూలారు. శివన్ దుబే, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ అద్భుత బౌలింగ్తో భారత్ జయకేతనం ఎగురవేసింది. దీంతో 5 టీ20ల సిరీస్లో భారత్ 2-1 లీడ్లోకి వెళ్ళింది. ఎల్లుండి జరిగే 5వ టీ20లో భారత్ గెలిస్తే సిరీస్ వశం కానుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ఓపెనర్లు మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. జట్టు 56 పరుగుల దగ్గర అభిషేక్ శర్మ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత శుభమన్ గిల్ పరుగులు రాబట్టే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే 39 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్తో 46 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. శివన్ దుబే 22 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ 20 పరుగులు చేశారు. ఇక చివరిలో అక్షర్ పటేల్ రెచ్చిపోవడంతో భారత్ గౌరవప్రదమైన స్కోర్ చేసింది. ఇటు లక్ష్య ఛేదనలో ఆసీస్ తడబడింది. జట్టు 37 పరుగుల దగ్గర ఆసీస్ తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత వరుస వికెట్లు పడడంతో ఆ జట్టు కోలుకోలేదు. కెప్టెన్ మిచెల్ మార్ష్ ఒక్కడే 30 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. మిగతా బ్యాట్స్మెన్స్ ఎవరూ రాణించకపోవడంతో 119 పరుగులకు కుప్పకూలింది. 4వ టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. భారత్ విధించిన 168 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక ఆస్ట్రేలియా చేతులెత్తేసింది. కేవలం 119 పరుగులకే కంగారులు కుప్పకూలారు. శివన్ దుబే, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ అద్భుత బౌలింగ్తో భారత్ జయకేతనం ఎగురవేసింది. దీంతో 5 టీ20ల సిరీస్లో భారత్ 2-1 లీడ్లోకి వెళ్ళింది. ఎల్లుండి జరిగే 5వ టీ20లో భారత్ గెలిస్తే సిరీస్ భారత్ వశం కానుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ఓపెనర్లు మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. జట్టు 56 పరుగుల దగ్గర అభిషేక్ శర్మ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత శుభమన్ గిల్ పరుగులు రాబట్టే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే 39 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్తో 46 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. శివన్ దుబే 22 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ 20 పరుగులు చేశారు. ఇక చివరిలో అక్షర్ పటేల్ రెచ్చిపోవడంతో భారత్ గౌరవప్రదమైన స్కోర్ చేసింది. ఇటు లక్ష్య ఛేదనలో ఆసీస్ తడబడింది. జట్టు 37 పరుగుల దగ్గర ఆసీస్ తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత వరుస వికెట్లు పడడంతో ఆ జట్టు కోలుకోలేదు. కెప్టెన్ మిచెల్ మార్ష్ ఒక్కడే 30 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. మిగతా బ్యాట్స్మెన్స్ ఎవరూ రాణించకపోవడంతో 119 పరుగులకు కుప్పకూలింది.